ఆ సమయంలో పిల్లవాడు కూడా కళ్ళు మూసుకొని కూర్చొని శివుడి మాదిరిగా ధ్యాన సమాధిలో మునిగి ఉండేవాడు. లహరి మాసే అంత పసిపిల్లప్పుడే మామూలుగా పసిపిల్లలుగా ఉండేవాళ్ళలా గాకుండా కళ్ళు మూసుకొని ధ్యాన సమాధిలో ఉండేవాళ్ళట శివాలయంలో. అప్పుడు ఆ పిల్లవాడు శివుడి మాదిరిగా ఒంటి నిండా దుమ్ముతో కళ్ళు మూసుకొని కూర్చొని ఉండేవాడు. ఇలాంటివి వినటం ఎందుకు ప్రాధాన్యత అంటే, నేను జెప్పాను జీవితాంతం ఈ క్రియా సాధనే ప్రధానంగా జేసి మోక్షాన్ని పొందడానికి నేను దీన్ని అంగీకరించాలా? లేదా? నిజమా? కాదా? తెలియాలి అని ఎంతో తపన పడి పరీక్షించా అన్నా గదా! అది తెలియటానికి, అది నమ్మడానికి ఆ విషయాల కోసం కూడా మనం లహరి మహర్షి ఎంత గొప్పవాడో ఈ వృత్తాంతాలు వినటం అంత అవసరం అన్నమాట. అది మనం చేయాలంటే. కూర్చునేవాడు. విశేషం ఏమిటంటే మామూలుగా పిల్లలకుండే చంచలత్వం ఈ దేవ శిశువులో తక్కువగా కనిపిస్తుండేది. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉదాసీన దృష్టితో ఉండటం చూస్తే అతడు ఏదో కాల్పనిక జగత్తులో లేదా భావలోకంలో విహరిస్తున్నాడేమో అనిపిస్తుంది.